మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నిందితుల బెయిల్ రద్దు పిటిషన్పై నిన్న కూడా విచారణ జరిగింది. 3 అంశాలపై సిబిఐ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తోందా? కడప సెషన్స్ కోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన క్లోజర్ రిపోర్టుపై మీ అభిప్రాయం ఏమిటి? కేసు ట్రయల్ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా? ఈ 3 అంశాలపై సిబిఐ అభిప్రాయాలు చెప్పిన తర్వాత వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసులో త్వరలోనే ప్రముఖ వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఓవర్ టు యు. వివేకానందరెడ్డి హత్య కేసు గురించి చెప్పుకోవాలంటే ఇవాళ సిగ్గుపడాల్సిన దశ. ఒక కుక్కను చంపిన వాడిని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి చట్టం ఉన్నది. కానీ ఒక ప్రధాన నాయకుడిని అడ్డంగా గొడ్డలితో నరికి చంపేస్తే ఇన్నాళ్ళైనా సుదీర్ఘకాలం తర్వాత ఈ కేసు ఎక్కడున్నది, దీని దోషులు ఎవరు, అలాగే నేరస్తులు ఎవరు? ఒక ఆయన బయటకు వచ్చి చెప్పేశాడు నేనే చంపాను అని, అప్రూవర్గా మారానన్నాడు. అతని పేరు దస్తగిరి. ఎవరు చంపించారు అన్న దాని మీద అనేకమైనటువంటి వివరాలు ఇచ్చారు. డబ్బులు తీసుకున్నది కూడా అకౌంట్ పరంగా సాక్ష్యాధారాలతోటి సహా దర్యాప్తు సంస్థల ముందు, అధికారుల ముందు, కోర్టులో కూడా పెట్టాడు. కానీ ఫలితం శూన్యం. సిగ్గే ఇట్లా మనము పెద్దగా లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు ఈ వ్యవస్థ మీద సామాన్యుడు నమ్మే దశ ఉన్నదా? ఒక ప్రధాన నాయకుడిని, రాజశేఖర్ రెడ్డికి సొంత సోదరుడు వివేకానందరెడ్డి. వివేకానందరెడ్డి సహజంగా సౌమ్యుడు అనేటటువంటి పేరుంది. అలాగే ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేక సార్లు అనేక పదవుల్లో రాణించినటువంటి నాయకుడని అందరూ చెప్పుకుంటారు. కానీ ఆయన హత్య జరిగిన వెంటనే ఉదయం గుండెపోటు అన్నారు, మధ్యాహ్నం మళ్ళీ ఏదో ప్రమాదం జరిగింది అన్నారు. అనేక రకాల కేసులు మలుపులు తిరిగిన తర్వాత ఇది హత్య అని తేల్చారు. ఎవరు తేల్చారు? సాక్ష్యాధారాలను ఎవరు కప్పిపుచ్చాలనుకున్నారు? ఇట్స్ అ వెరీ సింపుల్ లాజిక్. అసలు ఈ కేసు మీద మీడియాలో ఇన్నిసార్లు చర్చ జరగటం, జనం ఆశించటం, ఎదురు చూడటం, దోషులు ఎవరు అన్నది బయటపడిన, నేరస్తులు ఎవరు అన్న దాని మీద ఇంత మీమాంస ఎందుకు అన్నది ఇవాళ ఊహకందని అంశం. అంటే డబ్బున్నోడికి ఒకటి, డబ్బు లేనోడికి ఒకటి న్యాయం జరుగుతుంది ఈ వ్యవస్థలో అన్నది స్పష్టం. నేను దాని గురించే మాట్లాడదలుచుకున్నా. బికాజ్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా వరకు బెయిల్ రావటం. ఈ బెయిల్ వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి కూతురు సునీత, డాక్టర్ సునీత, ఆమె ఈ మధ్యకాలం సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యింది. హత్యలో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళకి బెయిల్ ఇచ్చారు మీరు, వాళ్ళు ప్రమాదకారులు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు, అలాగే సాక్షులను బెదిరించవచ్చు, ఈ కేసులో న్యాయం జరిగిన దశ ఉంది నాకు, అందుకని మీరు వాళ్ళ బెయిల్ను రద్దు చేయండి అని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు సిబిఐ అధికారులను అడిగింది, బాబు ఈ కేసు గురించి ఏంటి, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అసలు మీరేమనుకుంటున్నారు, ఈ కేసుని ఎలా చేయాలనుకుంటున్నారు, ఏ దశకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, దర్యాప్తులో ఉన్నటువంటి అంశాలేంటి, ముగిసిపోయిందా, మరి విచారణకు ట్రయల్ కోర్టులో మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చా, అసలు బెయిల్ మీద నిర్ణయం తీసుకోవాలి అని అంటే సిబిఐ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఈ కేసుని ఆపారు లేదా ముగించారు లేదా ఏ దశకు తీసుకెళ్ళబోతున్నారు అన్న దాని మీద పూర్తి సమాచారం కావాలని సిబిఐని ఆదేశించడం జరిగింది. ఇక విజయసాయిరెడ్డి వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత చెప్పింది ఒక మాట, జరిగింది ఒక మాట. అలాగే ఎవరెవరు ఇవాళ దోషులుగా అలాగే బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు అని అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క అనుచరులు, బంధువులు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మిథున్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి
వీళ్ళందరూ కూడా ఇందులో కొంత పాత్ర నిర్వహించారు అన్నది వాస్తవం. ఇక అవినాష్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ అయ్యి జైలుకు పోతున్నారు అన్నారు. కానీ పావులు కదిపినటువంటి అధినేత, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అవినాష్ రెడ్డికి తోడుగా నిలబడ్డాడు. అరెస్టు కాకుండా అడ్డుకోగలిగాడు. అడుగున ఆయన తన ప్రయత్నాలలో సక్సెస్ఫుల్గా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టించగలిగాడు. ఫర్ ఎగ్జాంపుల్, కర్నూలులో ఈయన అరెస్ట్ చేయబోతున్నారు, అధికారులు అక్కడికి వెళ్ళిపోయారు అన్నారు, అరెస్ట్ కాబోతున్నారు అన్నారు. కానీ చాలా చిత్రంగా అవినాష్ రెడ్డికి సంబంధించిన విషయంలో అరెస్టు చేయలేనటువంటి పరిస్థితిలో పోలీసులు ఉన్నారు అని అంటే ఎంత అపహాస్యం, ఎంత అపప్రద. అధికారులు ముఖ్యంగా అరెస్ట్ చేయడానికే ఆయన ఉన్నటువంటి ప్రాంతం ఆ రోజు కర్నూలులో ఉన్నాడు. ఆయన తల్లికి బాగోలేదు, ఆసుపత్రిలో ఉన్నారు అని చెప్పేసి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చున్నటువంటి వాడిని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం పడిపోయిందంటే ఇందులో ఉన్నటువంటి మంత్రాంగం ఏంటి? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? అరెస్టు చేయలేక అక్కడ జనం ఉన్నారు, అరెస్టు చేయలేనటువంటి పరిస్థితి ఉందని ఎక్కడైనా వెనక్కి వస్తారా? వేచి చూడరా? అరెస్టు చేయాల్సిన పరిస్థితిలో వదిలేసి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వాడిని, అందులోనూ మాజీ ముఖ్యమంత్రి బాబాయ్, అలాగే చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి సొంత సోదరుడు, జరిగినటువంటి హత్య పట్టపగలు ఇంట్లోనే నిట్ట నిలువున కూల్చేసినటువంటి పరిస్థితి. ఇక ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నాడు. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి మొత్తం దీనికి సంబంధించి నేతృత్వం వహించారు. అలాగే అనేక సమావేశాలు నిర్వహించారు. దస్తగిరి అనే అతనికి కొంత సుపారీ ఇచ్చి ఈ హత్యకు ప్రేరేపించారు. దాంతోపాటు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్. దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు. మారిపోయిన తర్వాత వచ్చినటువంటి అనేక ఆధారాలు దొరికినాయి. ఇక కేసులో ఛార్జ్ షీట్లో నమోదు చేసిన అదనపు వ్యక్తులు కూడా ఉన్నారు. డాక్టర్ చైతన్య రెడ్డి ఎవరనంటే శివశంకర్ రెడ్డి గారి కుమారుడు, మాజీ ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్య, ఇక మాజీ కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, మాజీ జంబలమడుగు డిఎస్పీ నాగరాజ్. ఈ పోలీస్ అధికారులు కూడా పూటకొక మాట చెప్పారు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే దీన్ని దర్యాప్తు చేయడానికి వచ్చినటువంటి సిబిఐ అధికారిపైనే కేసు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి దశ. ఎక్కడైనా ఇలా ఒక సిబిఐ ఆఫీసర్ మీద దర్యాప్తు చేయడానికి వస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? ఎక్కడా జరగనటువంటిది ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరిగింది? అసలు ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ మనం మాట్లాడుకుందాం. ఇన్నాళ్ళు జరిగిన తర్వాత ఇందులో దోషులు ఎవరో ఏదో కొంతమంది పేర్లు చెప్తున్నారు, కానీ ఇప్పటికీ వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందా లేదా? వీళ్ళని జైల్లో పెట్టేటటువంటి కనీసం మాత్రం శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా? ఇంకా విచారణకే రానటువంటి తూతూ మంత్రంగా జరుగుతున్నటువంటి వ్యవహారం గమనించినప్పుడు సిబిఐ యొక్క ప్రతిష్ట ఈ కేసు వల్ల పూర్తిగా నీరుగారిపోయింది. అందుకే ఇవాళ ఆయన కూతురే పాపం కన్నీళ్ల పర్యంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా గుండె దిటవు చేసుకొని మళ్ళీ కోర్టుల చుట్టూ, అధికారుల చుట్టూ, అలాగే ప్రధాన నాయకుల చుట్టూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా విజ్ఞాపన చేసుకున్నటువంటి దశ. ద మెయిన్ క్వశ్చన్ ఈజ్ దట్ ఇవాళ మళ్ళీ సంవత్సరంన్నర పాటు ఇవాళ కూటమి పాలన ఉంది. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇవాళ ప్రభుత్వ చేతుల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల చేతుల్లో కానీ ఇది లేదు అనడానికి కేవలం సిబిఐని వంక చూయించి పక్కన పెట్టేద్దామా? సునీతారెడ్డి అనేక మందిని కలిసినటువంటి నేపథ్యంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆమెకు సానుభూతి తెలియజేశాయి. సానుభూతి వల్ల ఏమొస్తుంది? సాక్ష్యాధారాలతోటి దొరికినటువంటి దోషుల్ని తీసుకొని వెళ్ళి శిక్షించాల్సింది పోయి ఉపేక్షిస్తున్నటువంటి వైనం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ హత్యలు కావచ్చు, అలాగే ఏదైనా స్వప్రయోజనానికి అధికారం కోసం ప్రేరేపింపబడినటువంటి హత్యలు కావచ్చు, నేరాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్,
ఇందులో శిక్షలు పడే అవకాశం ఉందా అనంటే సందేహాస్పదంగానే కనపడుతోంది. ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేరస్తులు ఎవరు అనేది తేల్చడానికి ఇంకెంత కాలం పడుతుందో. మరి ఈ వ్యవస్థను ఇలానే మనం చూస్తే, నమ్మకం పోతే సామాన్యుడి యొక్క పరిస్థితి ఏంటి? నేను మొదటిగానే చెప్పాను, కుక్కను చంపినా శిక్షలు పడతాయి, ఇంత ప్రధాన నాయకుడిని చంపినా మరి ఇంతవరకు ఫలితాలు రాలా. జనం ఊహించినట్టుగా చట్టాలు లేవు, జనం ఆశించినట్టుగా, అలాగే ఆ కుటుంబ సభ్యుల వేదనకు ఏ మాత్రం న్యాయం జరగనటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడాలి ఏం జరగబోతుందో. ఇప్పటికైనా కొద్దిగానైనా ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇనిషియేట్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవడం, సిబిఐ అధికారులు కూడా వేగవంతమైనటువంటి కార్యక్రమం చేయటం, దోషుల్ని శిక్షించటం. అందుకే సుప్రీంకోర్టు అడిగింది, మీ ఉద్దేశం ఏంటి, మీరు చేయగలిగేటటువంటి పరిస్థితి ఏంటి, కుదురుతుందా కుదరదా, అంత కఠినంగా అడిగింది. వచ్చి రిపోర్ట్ చేయమంది, నివేదిక ఇవ్వమన్నది, ఏదైనా ఒక అఫిడవిట్ ఫైల్ చేయమని అన్నది. చూద్దాం ఏం జరగబోతోందా. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు.